అర్ధరాత్రి లైవ్ లో నిఖిల్ తనుజ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకున్నారు. ఇక నిఖిల్ అయితే తనుజ గార్డెన్ ఏరియాలో వాకింగ్ చేస్తున్న సమయంలో నిఖిల్ తనుజ దగ్గరికి వెళ్ళి, తనుజ గారు మీకు నేను ఒకటి చెప్తాను, ఏమో అనుకోరు కదా అంటే, ఎస్ చెప్పండి అంటూ తనుజ చెప్పుకొచ్చింది. తనుజ గారు, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ మిమ్మల్ని ఈరోజు ఒకే ఒక్క మాటతో ఎక్కువగా టార్గెట్ చేశారు, గమనించారా అంటే, అవునండి అర్థమైంది, నేనేదో సింపతి గేమ్ ఆడుతున్నానని, గ్రూప్ గేమ్ ఆడుతున్నారని, అలాగే నానా నానా అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నానని ఇలా ఏవేవో మాట్లాడారండి. నాకు కూడా చాలా మనసుకి బాధ అనిపిస్తుంది అంటే, ఈలోగా నిఖిల్ అంత బాధపడాల్సిన అవసరం లేదండి. తనుజ గారు, నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, మీరు గేమ్ చాలా బాగా ఆడుతున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని టార్గెట్ చేశారు అంటే మీరు వాళ్ళకి ఎదురుగా నిలబడ్డారనే కదా. సో మీరేంటంటే మీ గేమ్ మీదే ఫోకస్ పెట్టండి. మీ ఏవైతే కొన్ని రిలేషన్స్ ఉన్నాయో అవి మధ్యలోనే కట్ చేయొద్దని నేను అన్నగాని తగ్గించండి. ఎందుకు అంటే మీలో ఉన్న ఫైరు బయట ఉన్న ఆడియన్స్ చూడాలనుకుంటున్నారు. ఇప్పటికే మీరు ఒక శివంగిలాగా పోరాటం చేస్తున్నారు. అలాంటిది ఎవరైతే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ టార్గెట్ చేశారో వాళ్ళే నెక్స్ట్ వీక్ మీ గేమ్ స్ట్రాటజీ అర్థం కాక అల్లాడిపోయేలాగా ప్లాన్ చేయండి. ఏదేమైనా సరే మీరు గేమ్ చాలా బాగా ఆడతారు కాబట్టి మీ గేమ్ స్ట్రాటజీని మీరు మారుస్తారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఫస్ట్ బాల్ కూడా నేను ఎందుకు ఇచ్చాను అంటే, మీరు ఎవరిని నామినేషన్ చేస్తారని చూడాలనుకున్నాను కాబట్టి మీకోసం నేను ఇచ్చాను. అంటే థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. నేను అలాగే నా గేమ్ నేనే ఆడతాను, ఎవరితోని ఎలాంటి బాండింగ్స్ అనేవి పెట్టుకోను, ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే నా గేమ్ ఏంటో చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది తనుజ. మరి అర్ధరాత్రి నిఖిల్ తనుజతో మాట్లాడిన మాటలపై మీ ఒపీనియన్ జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.